గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి బాగుజోలలో శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 70 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్ ఇది ముమ్మాటికి అక్షర సత్యం. గడిచిన 70 సంవత్సరాల ఆంధ్ర రాజకీయ చరిత్రలో నేటి వరకు 21 మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. సుమారు 90 లక్షల కోట్ల బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టి ఉంటారు. 55 గ్రామాలకు గిరిజన గ్రామాలకు కేవలం 30 కోట్ల రూపాయలు కేటాయించలేకపోయారు. రోడ్లు వేయించలేకపోయారు. గడిచిన 70 సంవత్సరాల్లో గిరిజన డోలీలు టీవీ చర్చలకు, అసెంబ్లీ డిబేట్లకు మాత్రమే ఉపయోగపడ్డాయి. కానీ డోలీలలో మగ్గిపోయిన గిరిజనులకు ఉపయోగపడలేదు. డిప్యూటీ సీఎం అని చెప్పుకొచ్చి అవడానికి భయపడే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే ఒక మహాశక్తి డిప్యూటీ సీఎం అయ్యారు. 30 కోట్లను కేటాయించి 55 గ్రామాలకు 30 కిలోమీటర్ల రోడ్డు సదుపాయం కల్పించారు. గిరిజనుల జీవితాల్లో మనకి ఒక ప్రభుత్వం ఉంది అనే ఒక చిన్న భరోసాను పవన్ కళ్యాణ్ గిరిజనుల్లో కల్పించారు. చెప్పండి ఏదో కొబ్బరికాయ దీనికేమన్నా చెప్పండి, నాకు అర్థం కాలేదు. కొబ్బరికాయ పట్టుకొచ్చాను. ఒక నిమిషం సంప్రదాయం ఏందమ్మా? సంప్రదాయం ఏంది? కొబ్బరికాయ ఏం చేస్తారు? ఓ అట్లాగా. ఓ భగవంతుడు కొట్టేద్దాం. లేదు అలాగే ప్రకృతి మన దేవత కదా, ప్రకృతి కొడదాం. ఏది కొట్టండి, మీరు కొట్టండి, ప్రకృతి కొట్టండి, కొట్టండి, కింద కొట్టండి. మీ దగ్గర మీరు కొంచెం దగ్గర మీరు చెప్పండి అమ్మా. ఏం పట్టాలమ్మా? ఏంటి ఫారెస్ట్ పట్టాలా? అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, బట్ హౌస్ కట్టుకోవడానికి ఫారెస్ట్ పర్మిషన్ లేదు. సో ఇప్పుడు నిన్న వీళ్ళందరూ అడిగారు సార్. సో 30 మందికి హౌసింగ్ కూడా శాంక్షన్ అయింది జన్మన్ కింద. ఇప్పుడు పట్టాలు ఇచ్చేసి హౌసింగ్ కూడా శాంక్షన్ చేయాలి. పట్టాలా? మంచి నీటి కావాలి, సార్ మీరు చెప్తున్నారు కదమ్మా, నేను మాట్లాడి చేయిస్తాను. 2-3 సార్లు వస్తాను ఇక్కడికి వస్తాను 2-3 సార్లు. ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడానికి కాకుండా ఒకసారి మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఊళ్ళలోకి వస్తాం. ఒకసారి మీకు ముందే చెప్పి వస్తాను. మీకు ఒకసారి ఏమో కలెక్టర్ చెప్పండి, మన ఉన్న సార్లు అందరూ చెప్పండి, నేను ఫాలో అప్ చేస్తాను.